హాయ్ హలో, నేను నాదెళ్ల జ్యోతి. అయితే మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలన్నది మనందరికీ తెలుసు. కానీ ఇలా పెరినియల్ ప్లాంట్స్ అంటే సంవత్సరం మొత్తం వచ్చే ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవనివ్వండి లేదా ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం ప్రతిసారి మొక్క మొత్తాన్ని బయటికి తీసి మళ్ళీ కొత్త మట్టి వేయడం అనేది మనందరికీ అంత బాగా సాధ్యపడదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇది ఇప్పుడు నేను మందార మొక్క తీసుకుని మీకు చూపిస్తాను. ఎలాంటి మందార మొక్క అనేది పైన ఉన్న మట్టి మొత్తాన్ని కూడా దగ్గరగా ఒక 7 నుంచి 8 ఇంచులు లేదా చిన్న పాట్ అయితే కనుక 5 నుంచి 6 ఇంచుల వరకు పైన ఉన్న ఈ మట్టి లేయర్ మొత్తాన్ని ఇలా లూజ్ చేసుకోవాలి. ఈ లూజ్ చేసుకున్న మట్టిని మనం ఒక 7 నుంచి 8 ఇంచుల లేయర్ వరకు బయటికి తీసేయాలి. ఇలా దాదాపుగా ఇంత సైజు ఉన్న పాట్లో మన వేలు పెట్టినంత ఇంత ప్లేస్ మట్టి మొత్తాన్ని కూడా ఒక లేయర్ కింద బయటికి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఈ ఖాళీలో మనం ఆల్రెడీ మట్టి మిశ్రమం కలిపి ఉంచుకున్నాను. ఇక్కడ ఏదైతే మన బోల్ మీన్, అలాగే ఎప్సమ్ సాల్ట్, ట్రైకోడెర్మా విరిడి, అలాగే కౌడంగ్ మాన్యూర్ అన్నిటితో కలుపుకొని ఈ మట్టి మిశ్రమంతో మళ్ళీ ఈ గ్యాప్ని మనం ఫిల్ చేసుకుంటాం. ఇలా ఫిల్ చేసుకోవడం వల్ల మొక్కకి కొత్త ఎనర్జీ వచ్చి కొత్తగా ఫ్లవరింగ్స్ రావడం, అది ఫ్రూట్ ప్లాంట్ అయితే ఫ్రూట్స్ రావడం అనేది జరుగుతుంది. ఈ మొక్క దాదాపుగా 8 సంవత్సరాలు బట్టి నా దగ్గర ఉంది. అయితే దీన్ని ఒక్కసారి మాత్రమే నేను ట్రాన్స్ప్లాంట్ చేశాను. మిగిలిన టైం మొత్తం కూడా ప్రతి 6 నెలలకి ఒకసారి నేను ఇలా చేసుకుంటూ ఉంటాను. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి చోట చక్కగా మనకి బడ్స్ వచ్చి కొత్త ఫ్లవరింగ్స్ అనేది రావడం, అదే ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఎక్కువ ఇల్లు రావడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇదే విధంగా వీలైతే 6 నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి అయినా సరే ఈ మొక్కల్ని ఇలా మనం చేసుకుంటే ఎక్కువ ఫ్లవర్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.